ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో మళ్ళీ రేపు భవిష్యత్తులో అభద్రతా భావం రాకూడదు, ఎవరొచ్చినా సరే అమరావతి రాజధానిగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం కృషి చేసి నిన్న పార్లమెంట్లో రాజ్యసభలో యునానిమస్గా 50 రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసే ఫస్ట్ టైం ఒక ఇష్యూని 50 రాజకీయ, అన్నీ మన పార్టీలు కాదు కదా, మన సపోర్ట్ చేసిన పార్టీలు కదా. ఈరోజు 2 గ్యాలరీస్ ఉన్నాయి దేశంలో, ఒకటి కాంగ్రెస్ గ్యాలరీ, ఒకటి బీజేపీ గ్యాలరీ. 2 గ్యాలరీలు కలిసి, 2 గ్యాలరీల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి బిల్లు అమరావతి రాజధాని బిల్లు. ఈ బిల్లుని నిస్సిగ్గుగా నువ్వు ఈరోజు వ్యతిరేకించి వాకౌట్ చేసావంటే అసలు నీకు ఈ రాష్ట్రంలో ఉండే అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. కొత్తగా నిన్న లేదు మొన్న ఒక కొత్త పేరు తీసుకొచ్చాడు, మావిగన్. అసలు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులు, రాయలసీమలో ఉన్న నాయకులు కర్రలు చీపుర్లు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద పడాలి. మీకేమాత్రమైనా సీము నెత్తురు సిగ్గుంటే నిన్నటి వరకు 3 రాజధానులు అని చెప్పారు. మీరు కూడా మమ్మల్ని అందరినీ విమర్శించారు, మా రాజకీయ పార్టీని విమర్శించారు. 3 రాజధానులు వస్తే తెలుగుదేశం వద్దొస్తుందని, 3 రాజధానులు వస్తే అచ్చెన్నాయుడు అడ్డుపడుతున్నాడని. నిన్న మావిగన్ మాట్లాడితే ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? ఉత్తరాంధ్రలో వాళ్ళు, రాయలసీమ వాళ్ళు. ఏమైంది ఉత్తరాంధ్ర రాజధాని? ఏమైంది రాయలసీమలో ఉన్నటువంటి లీగల్ రాజధాని? మీరు అడగాలా లేదా? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక నాయకుడంటే దానికి మీరు తానా తందానాలంటే ప్రజల అమాయకులా? నేను రాత్రి ఆలోచించాను, ఏంటి కొత్తగా ఈ మావిగన్ తీసుకొచ్చాడంటే కుట్రలో భాగంగానే ఈ పేరు తీసుకొచ్చాడు. ఏదో మనం ఆషామాషిగా అనుకుంటున్నాం. మొన్న రాజ్యసభలో, లోక్సభలో జరిగినటువంటి బిల్లు 5 కోట్ల మంది ప్రజలు సొంత పండగ కంటే ఆనందాలు జరుపుకున్నటువంటి రోజులవి. ప్రతి ఒక్కరూ సంతోషపడుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా దాని మీదే ఈరోజు సంబరాలు చేసుకున్నటువంటి సమయంలో కొత్తగా ఒక పేరు తీసుకొచ్చి డైవర్షన్ చేయాలని కుట్రతోనే ఈ పేరు తీసుకొచ్చాడు. ప్రజల గమనంతో తీసుకురావాలి. దీనికి కొంతమంది తానా తందానాలు అంటున్నారు. ఏం 151 సీట్లు వచ్చాయి కదా, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఇష్టం లేకపోయినా అధికారాన్ని చేయాల్సిపెట్టావు కదా, ఏం చేసావు? ఆ రోజు నీకు మావిగన్ గుర్తులేదా? అంటే ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు చక్కగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. 12 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ప్రతి ఒక్కరూ సంబరాలు జరుపుకుంటుంటే మళ్ళీ మీ కుటుంబం యొక్క నైజం బయట పెట్టి మళ్ళీ ప్రాంతాల మధ్య తగు పెట్టాలని, కులాల మీద తగు పెట్టాలని నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావే, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేనేదో మాట్లాడడం కాదు, ప్రజలు ఆలోచన చేయాలి. ప్రజలు తిరగబడకపోతే, ప్రజలు ప్రశ్నించకపోతే ఇటువంటి రాజకీయ పార్టీలు ఉంటే మన రాష్ట్రాన్ని ఒక్క నిమిషం కూడా ముందుకు తీసుకెళ్ళలేమని చెప్పి తెలియజేస్తాను. ఆయన అనుకున్నాడు 2019-24 ఈ రాష్ట్రాన్ని నేను మొత్తం భ్రష్టు పట్టించేశాను, ఆర్థికంగా చిన్నాభిన్నం చేశాను, వ్యవస్థలన్నీ నాశనం చేశాను, ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేశాను, రేపు చంద్రబాబు నాయుడు గెలిచినా ఏమీ చెయ్యలేడు, ఏ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాడని ఆయన సంబరపడిపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకుడు, అనుభవం కలిగినటువంటి నాయకుడు. 18 మాసాల్లో నువ్వు తగలబెట్టిన పనులన్నీ లైన్లోకి తీసుకొచ్చి ఈరోజు ముందుకు తీసుకెళ్తావు. దీనికి ఆన్సర్ చేయండి. నువ్వు తగలబెట్టినటువంటి అమరావతిని మళ్ళీ లైన్లో పెట్టారా లేదా? నిన్నేదో ఇది నిరంతరం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అవదని చెప్పి ఆయనే చెప్పారని సాక్షిలో రాశారు. అమరావతి అంటే చిన్న కుటీరమో చిన్న ఊరు కాదయ్యా. ప్రపంచం ఉన్నంత వరకు, రాష్ట్రం ఉన్నంత వరకు అభివృద్ధి జరుగుతూనే ఉంది. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఏదో హైదరాబాద్కి రాజధాని అయిన తర్వాత 4-5 సంవత్సరాల్లోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిపోలేదు.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం హైదరాబాదు అభివృద్ధి జరుగుతుంది, విశాలం పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది మొత్తం విశాలంగా అభివృద్ధి జరుగుతుందంటే దీనికి డేట్ చెప్పలేదు, ఇంత తొందరగా అవ్వదని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒకసారి వెళ్ళి చూడు, నువ్వు అక్కడికి ఇక్కడికి హెలికాప్టర్లో వెళ్తావు కదా, ఒక హెలికాప్టర్ వేసుకొని అమరావతి మొత్తం తిరుగు, భూతద్దం పెట్టుకొని చూడు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో. 18 మాసాల్లో కష్టాలున్నా ఇబ్బందులున్నా రాజధానిని ముందుకు తీసుకెళ్లాలని శరవేగంతో గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం. పోలవరం జీవనాడి తగలబెట్టేసి మొత్తం గోదావరిలో కలిపేశావు. 18 మాసాల్లో నువ్వు తగలబెట్టినటువంటి డయాఫ్రమ్ వాల్ 18 మాసాల్లో పూర్తి చేసి రికార్డు స్థాయిలో మొన్నే 2వ తారీఖుకి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు ఘనకీర్తిని ఈరోజు రాష్ట్రానికి తెలియజేశారు. రేపు 2027 గోదావరి పుష్కరాల ముందు జాతికి అంకితం చేసి ఈరోజు పోలవరాన్ని పూర్తి చేస్తున్నాం. ఈరోజు విశాఖపట్నం తీసుకుంటే కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. నేను ఊహించలేదు, 18 మాసాల్లో ఎవరూ ఊహించలేదు, అన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తిగా ప్రైవేటైజ్ అయిపోయింది. ఒకసారి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనక్కి రాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేసి మళ్ళీ బయటికి తీసుకొచ్చి 10,000 కోట్లు డబ్బు తెచ్చి మనం ఒక 3,000 కోట్లు పెట్టి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి బాటలో నడిపించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. భోగాపురం ఎయిర్పోర్ట్, ఆయనకు ఒక అలవాటు, నువ్వు పనిచేసినటువంటి ఏ ప్రాజెక్ట్ నువ్వు తీసుకో, మేము కర్మ కర్త క్రియ శిల్పిలాగా అన్ని ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు తయారు చేశాడు. అటు మూలపేట పోర్టు కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, పోలవరం కానీ, అమరావతి కానీ ఏ ప్రాజెక్టు తీసుకున్నా నువ్వు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. దీన్ని కొనసాగిస్తే దీని పేరు చంద్రబాబు నాయుడుకి వస్తుందని 3 సంవత్సరాల ప్రాజెక్టులన్నీ మూలపడేసి ఎలక్షన్ల ముందు మళ్ళీ కొబ్బరికాయలు కొట్టావు. భోగవరం ఎయిర్పోర్టు కర్మ కర్త క్రియ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఉత్తరాంధ్రలో ఏ ప్రాజెక్టు తీసుకున్నా సరే తెలుగుదేశం ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు రాయలసీమ తీసుకోండి, ప్రతిదీ అబద్ధం, పచ్చి అబద్ధాలు, అబద్ధాల పార్టీ. మీరు కూడా మాట్లాడాలి కదా, ప్రశ్నించాలి కదా, ప్రజలు కూడా అడగాలి కదా. రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేము వచ్చిన తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసామని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే, దాని మీద ఒక యాజిటేషన్ చేస్తుంటే ప్రజలు అర్థం చేసుకొని అడగాలి కదా. ఎవరు లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు ఆగిపోయింది? ఎవరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆగిపోయింది? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోతే ఈరోజు మేము ఆపేమని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతూ అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, మాట్లాడితే అబద్ధాలు తప్ప ఇంకొకటి లేదు. ఈరోజు మేము వచ్చామే 2,200 కోట్లు 18 మాసాల్లో రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాం. హంద్రీ గాలేరు నగరి, ఈరోజు కుప్పం వరకు నీరు తీసుకెళ్తున్నాం. ఏది మీరు తీసుకున్నా సరే 18 మాసాల్లో అన్నీ మనం తెచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి నడిపిస్తుంటే దుర్మార్గంగా ప్రాంతాల మధ్య విభేదాలు పెట్టాలని నువ్వెందుకు మీ నాయకులకే పిలిచి అడుగు. నువ్వు పెట్టినటువంటి మావిగాన మీద ఒక్కడైనా మెచ్చుకుంటాడా? దీన్ని డైవర్ట్ చేయడానికి నానా విధాల ప్రయత్నం చేస్తున్నాడు. మేము గతంలో జరిగిన పొరపాటు మళ్ళీ చెయ్యం. 2014-19 పెద్ద పొరపాటు చేశాం. ఆ పొరపాటు ఏమిటంటే 2014-19 దేశంలో మన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం ఎక్కడా జరగలేదు. చేసింది చెప్పుకోలేదు. వాళ్ళు అడ్డగోలుగా అబద్ధాలు ఆడితే ఏదో అబద్ధాలు ఆడుతున్నారు, మనం చేశాం కదని ఏమరపాటుతో ఉన్నాం.